డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవానికి శుభ సమయం ఆసన్నమైంది. ఆలయానికి అభిముఖంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన చలవ పందిరిలో కళ్యాణ మండపం పలు రకాల పుష్పాలు, కళ్ళు మిరుమిట్లు గొల్పే విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఉభయ దేవేరులతో స్వామివారి పరిణయ ఉత్సవానికి శుభముహూర్తం సమీపిస్తున్న వేళ అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ప్రారంభమై మాఘ బహుళ పాఠ్యమితో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను కల్లారా చూసేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఫిబ్రవరి 7న రాత్రి 12:55 శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 8వ తేదీ మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, 12న ఉదయం చక్రవారి సముద్ర స్నానం నిర్వహిస్తారు. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది అదే రాజవంశీకులు శ్రీ రాజ కలిదిండి కుమారరామ గోపాలరాజ బహదూర్ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అంతేకాకుండా అంతర్వేది మాడవీధుల్లో సూర్యవాహనం, చంద్రప్రభ వాహనం, హంసవాహనం, శేషవాహనం, పంచముఖ ఆంజనేయ స్వామి వాహనాలలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. అయితే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ తీర్థ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి కృష్ణారావు ఆధ్వర్యంలో అమలాపురం ఆర్టీఓ, కొత్తపేట డీఎస్పీ పర్యవేక్షణలో ఆలయ ఏసీ వి సత్యనారాయణ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. క్యూలైన్లు, సముద్ర స్నానం ఆచరించే చోట బారికేట్ల నిర్మాణంతో సహా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు స్వామివారి అక్షింతలు గతేడాది కంటే ఎక్కువగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవ నారసింహ క్షేత్రాలలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. కృతాయుగం ఆరంభంలో సృష్టికర్త రుద్రయాగం చేయడానికి సాగర సంగమ తీర ప్రాంతమైన అంతర్వేదిని వేదికగా నిర్ణయించారట. యాగరక్షణకు శ్రీ నీలకంఠేశ్వరుడిని ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా కృతయుగంలో రక్త విలోచనుడు అనే రాక్షసుడి సంహారం కోసం వశిష్ఠ మహర్షుల వారు ప్రార్థిస్తే వారి ప్రార్థనకు ఇక్కడ నరసింహస్వామివారు ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించారట. ఆ తర్వాత అంతర్ధానమవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం అర్చన రూపంలోనూ శాంత స్వరూపంగానూ కావాలని చెప్పి వశిష్ఠ మహర్షుల వారు తూర్పు ముఖంగా ప్రార్థించగా వారికి అభిముఖంగా స్వామివారు ఇక్కడ వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ వేదికగా ఉన్న ఈ గ్రామానికి అంతర్వేదిక అని పేరుండేది. కాలక్రమేణా అంతర్వేదిగా రూపాంతరం చెందిందట. త్రేతాయుగంలో రావణాసురుడి సంహారం తర్వాత ద్వాపర యుగంలో అర్జునుడు అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో ప్రస్తావన ఉంది. కలియుగంలో మందపాటి కేశవస్వామి అనే యాదవుడు గోవును మేపుకుంటూ వెళ్తుండగా పొదలమాటన ఉన్న స్వామిని చూసినట్లు పురాణ ప్రతీతి. శాలివాహన శకం 1745లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవుకు చెందిన కోపనాతి కృష్ణమ్మ అంతర్వేది ఆలయం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇలాంటి చరిత్ర గల ఈ ఆలయంలో వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలకు అంతర్వేది సర్వం సిద్ధమైంది. స్వామివారి వివాహ వేడుకలను కల్లారా చూసి తరించేందుకు భక్త కోటి పరితపిస్తోంది.